నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ అలపర్తి రామకృష్ణ గారు రచించిన స్నేహబంధం ధారావాహిక నుండి 6వ భాగం వినేద్దామండి. ఆన్లైన్లో నేను కనిపించకపోయేసరికి పిచ్చివాళ్ళ తిరుగుతూ ఉన్నావా? చాటింగ్లకు వచ్చి అడిగింది ఆ అమ్మాయి వర్షిత్ని. అదేం లేదు, చార్టెడ్ అకౌంటెంట్ కదా, అప్పుడప్పుడు అంకెల గారడితో బుర్ర వేడెక్కుతూ ఉంటుంది. అరగంట రోడ్ల మీద తిరిగితే చల్లబడిపోతుంది. రోడ్ల మీద తిరుగుతున్నట్టు నీకలా తెలుసు? నీ ఫోన్ నెంబర్ ఇవ్వరాదు, నీ వాయిస్ వినాలని ఉంది అంది. నాకు కూడా ల్యాప్టాప్ మీద లెటర్స్ నొక్కుతూ కూర్చోవటం కంటే డైరెక్ట్గా మాట్లాడటమే బాగుంటుంది. నీ ఫోన్ నెంబర్ ఇవ్వు, నేనే ఫోన్ చేస్తాను వీలున్నప్పుడల్లా అన్నాడు. ఫోన్ నెంబర్ టైప్ చేసింది. వెంటనే ఆమెకు ఫోన్ చేద్దామనుకున్నాడు. గదిలోకి నిఖిత్ రావడంతో ల్యాప్టాప్ పక్కన పెట్టేశాడు వర్షిత్. మనం ఉంటున్న ఈ ప్యారడైజ్ బిల్డింగ్ పాతదైపోయింది, పడగొట్టేసి 4 అంతస్తుల బిల్డింగ్ కట్టించాలనుకుంటున్నాను అన్నాడు నిఖిత్. కొత్త బిల్డింగ్ పేరుతో మమ్మల్ని బయటికి తరిమేద్దాం అనుకుంటున్నావా మిత్రద్రోహి అన్నాడు వర్షిత్. మిమ్మల్ని వదిలి నేనెక్కడ విడిగా ఉంటానరా? నీకు, నాకు, ఆకాష్కు, సరయుకు 4 అంతస్తులు కడతాను, లిఫ్ట్ పెట్టిస్తాను. రేపు మనందరి పెళ్ళిళ్ళు అయినా కలిసి ఉండొచ్చు. మనలో ఎవరికి విదేశాలు వెళ్ళాలన్న ఆలోచనే లేదు, అందరం కలిసే ఉందాం అన్నాడు. యు ఆర్ గ్రేట్ రా, నిఖిత్ని వాటేసుకున్నాడు వర్షిత్. అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. బాగా తెలిసిన వాళ్ళు ఫోన్ చేసినా మాట్లాడే తీరిక లేదు. ఆఫీస్ పనిలో మునిగిపోయాడు. గంట తర్వాత సెల్ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. ఆ మిస్డ్ కాల్ ఎవరిదోనని ట్రూ కాలర్లో చెక్ చేశాడు. కోమల నుంచి వచ్చింది ఆ కాలు. తనతో చాటింగ్ చేసే అమ్మాయిదే ఆ ఫోన్ కాల్. హాయ్ కోమలి, నీ పేరు బాగుంది అన్నాడు. నవ్విందామే. నీ నవ్వు బ్యూటిఫుల్గా ఉంది, ఐ లైక్ యువర్ స్వీట్ వాయిస్. పొగడ్తలొద్దు, ఉన్న విషయం చెప్పాను. పొగడ్తలంటే ఎలా? నా వివరాలు ఎప్పుడు అడగవేవు. నేనేం పని చేస్తున్నానో, ఎలా ఉంటానో ఫోటో పంపమని కూడా అడగలేదు అన్నాడు అతను. నువ్వెలా ఉంటావో, ఏం పని చేస్తున్నావో నాకు తెలుసు. రోజు నేను చూస్తూనే ఉంటాను. ఐ లైక్ యూ అందామే. ఐ లవ్ యూ అని ఎప్పుడు అంటావోనని ఎదురు చూస్తున్నాను అన్నాడు. సారీ, కస్టమర్స్ వస్తున్నారు కౌంటర్ దగ్గరకు, మళ్ళీ వీలున్నప్పుడు ఫోన్ చేస్తాను అంది కోమలి. టీ స్టాల్ దగ్గర నిలబడి టీ సిప్ చేస్తూ ఉంటే సావిత్రి దగ్గరకు వచ్చింది. బాబు, మీతో బాగా పరిచయం లేకపోయినా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి అంది. ఏమిటో చెప్పండి అన్నాడు వర్షిత్. మా కోడలి గర్భవతి బాబు, కాన్పు సమయం దగ్గర పడింది, హాస్పిటల్లో చేర్పించాలి. కనీసం 25,000 ఖర్చు ఉంటుంది డెలివరీకి. మా అమ్మాయికి ఇంకా జీతం రాలేదు. మా దగ్గర నిలవ 5,000 ఉన్నాయి. కొంత డబ్బు మీరు సర్దితే 2-3 నెలల్లో తీర్చేసుకుంటాను అడిగిందామె. చెమర్చిన ఆమె కళ్ళే చెప్తున్నాయి కోడలిపై ఆమెకున్న ప్రేమ గురించి. సాయంత్రం తెచ్చిస్తాను, మీ ఇల్లు ఎక్కడా అడిగాడు. ఈ రోడ్డు చివర మహంకాళి ఆలయం పక్కనే అందామే. ఆ డబ్బు టీ స్టాల్ దగ్గరైనా ఇవ్వచ్చు. ఏదన్నా హడావుడిలో ఆమె కానీ ఆమె కొడుకు కానీ టీ స్టాల్ దగ్గర లేకపోతే ఇంటికి వెళ్ళి ఇవ్వచ్చని అనుకున్నాడు. సాయంత్రం 5 గంటల సమయంలో ఆఫీసు నుండి బయటకు వచ్చాడు. టీ స్టాల్ దగ్గరే ఆదురుదగా ఎదురు చూస్తూ నిలబడి ఉంది సావిత్రి. వాళ్ళ ఇంటికి వెళ్ళే అవసరం లేకుండానే పోయింది. 40,000 ఇచ్చాడు ఆమెకు. ఇంత డబ్బు అవసరం లేదు బాబు అందామే. మీ దగ్గర ఉంచండి, అవసరం లేకపోతే తిరిగి ఇచ్చేద్దరు కానీ అన్నాడు అతను. వంట మనిషి అప్పటికే భీష్మ దగ్గరకు వచ్చి భోజనం వడ్డించమంటారా సార్ అని అడిగింది. అమ్మ తినేసిందా అడిగాడు వంట మనిషిని. 8ంటికే తినేసి తన గదిలోకి వెళ్ళి పడుకున్నారు అందామే. ఆకలిగా లేదు, నేను వడ్డించుకుంటాను. గిన్నెలు డైనింగ్ టేబుల్ మీద సర్దేసి నువ్వు వెళ్ళిపోమ్మా అన్నాడు ఆమెతో. లేదండి, మీకు వడ్డించాకే వెళ్తాను అందామె అక్కడే నిలబడి. పర్వాలేదమ్మా, నువ్వు వెళ్ళు, డ్రైవర్ నేను ఇంటి దగ్గర దించుతాడు. నువ్వు వెళ్ళు, మీ ఇంటి దగ్గర మీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్ది ఆమె వెళ్ళిపోయింది. హాల్లో గోడకు వేలాడుతున్న తండ్రి ఫోటో కేసు చూశాడు. నీ కారణంగానే నా జీవితం మూడు వారిపోయింది. ఐశ్వర్యం ఉంది, హోదా ఉంది, కానీ నూనె లేని దీపంలా ఉంది నా పరిస్థితి. సావేరికి నేను చేసిన అన్యాయం కూడా నన్ను పట్టుకుని పీడిస్తూ ఉంది. గుండెల్లో గూడు కట్టుకున్న అశాంతి ఎప్పుడు తొలగిపోతుందో అనుకున్నాడు. మెల్లగా నడుచుకుంటూ పడక గదిలోకి వచ్చాడు. ఆ గదికి అటాచ్డ్గా రీడింగ్ రూమ్ ఉంది. ర్యాక్లోని చేతికి అందిన పుస్తకాన్ని తీసి చదవటం మొదలుపెట్టాడు. 2 పేజీలు చదివి పుస్తకం మూసేశాడు.
ఎదురుగా సావేరి ఎన్లార్జ్ చేయించిన ఫోటో ఉంది. గతంలోకి పరుగులు తీసింది మనసు. బీటెక్ చదివేటప్పుడు పరిచయం అయింది సావేరి. క్లాసులో 9 మంది అమ్మాయిలు ఉన్నారు. మన క్లాసులో 9 గ్రహాలున్నాయి. సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్లు నవగ్రహాలు మన చుట్టూ తిరుగుతున్నాయి అన్నాడు తను, నవ్వుతూ ఆ అమ్మాయిల దగ్గర నిలబడి. యు ఆర్ రాంగ్. దేర్ ఆర్ 8 ప్లానెట్స్ ఓన్లీ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. ప్రస్తుతం శాస్త్రజ్ఞులు 8 ప్లానెట్స్ని లెక్కలోకి తీసుకున్నారు. ప్లూటో ప్లానెట్ కాదంటున్నారు అంది సావేరి. ఇద్దరూ వాదించుకున్నారు గ్రహాల సంఖ్య గురించి. ఆ చిన్న సంవాదం సావేరిని తన ముందు ప్రత్యేకంగా నిలబెట్టింది. ఆమె ఏది చెప్పినా తను ఖండించేవాడు. మీరిద్దరూ ఒకరి మీద మరొకరు ఒరిగిపోయి తర్కించుకుంటున్నారంటే మీ మధ్య ప్రేమ పుట్టుకొస్తున్నదన్నమాట అన్నాడు ఓ ఫ్రెండు. ప్రేమ దోమ అంటూ కొట్టిపారేశాడు వాడి మాటల్ని. బీటెక్ చదువు పూర్తయ్యేసరికి సావేరి రూపం తన మనసులో ప్రతిష్ఠించుకున్నాడు. బాగా సన్నిహితమైంది. గంటల కొద్దీ ఊసులు కలబోసుకునే ఆత్మీయతగా మారింది. చదువు పూర్తయ్యాక ఆ అమ్మాయి ఉండే రూమ్కి వెళ్ళాడు. తను కొనిచ్చిన కాలిపట్టీలు వేసుకుంది. చీర కుచ్చిళ్ల మాటన దాగి తమ మెరుపుని ఉనికిని దాచే ప్రయత్నం చేస్తున్నా కనిపిస్తూనే ఉన్నాయి. అతని మనసును దోచుకున్నాయి ఆ వెండి పట్టీలు. ఆమె పాదాలను తాకాడు. ఆమె పేదాలపైన మల్లెపూలు విరబూసినట్లు చిరునవ్వు మెరిసింది. తన పాదాలను అతను సుతారంగా తాకటంతో ఆమె పులకరించింది. తనంటే ఇష్టపడుతూ ఉంది. లేచి నిలబడి సావేరిని దగ్గరకు తీసుకున్నాడు. అందరూ ప్రేమలో పడతారెందుకు అడిగింది అమాయకంగా. ఇప్పుడు మనం ఇతరులు ఎందుకు ప్రేమలో పడతారనే చర్చలతో సమయం వృధా చేసుకోకూడదు అంటూ ఆమె నడుం చుట్టూ చెయ్యి బిగించాడు. మీకేం కావాలో తీసుకోండి అంది నవ్వుతూ పవర్ పట్ట రాసిచ్చేసింది. రెచ్చిపోయాడు తను. పాదాలను ముద్దు పెట్టుకుంటూ ఉంటే పాదాలను ఎందుకు, పెదాలను ముద్దు పెట్టుకో అన్నాయి పెదాలు. పెదాల దగ్గరే ఆగిపోతే ఎలా, నా సంగతి చూడవా అంటూ సన్నని నడుము కనిపించింది. నీ ముద్దులు మాకివ్వవా అంటూ ఆమె శరీరం వంపు సొంపులు గొణిగాయి. ముద్దుల వర్షం కురిపించాడు. కౌగిలిలో గువ్వపెట్టలా ఒదిగిపోయింది. తనను తాను మనస్ఫూర్తిగా సమర్పించుకుంది. 3 నెలలు గడిచాయి. అమ్మా నాన్నలు బంధువుల పెళ్లికి వెళ్ళటంతో సావేరిని ఇంటికి తీసుకొచ్చాడు. ఈ సామ్రాజ్యం మనదే, నువ్వు రాణి నేను రాజును అన్నాడు ఆనందంగా. మరి యువరాణి సంగతో అంది సావేరి. యువరాణి ఏమిటి అడిగాడు. అతని చేతిని అందుకుని పొట్ట మీద ఉంచుకుంది. మన ప్రేమకు ప్రతిరూపం అంది. ఉవ్వెత్తున లేచిన కెరటం చడీ చప్పుడు లేకుండా సముద్ర గర్భంలో ఇమిడిపోయినట్లు అతని ఉల్లాసం అంతా జావగారిపోయింది. సోఫాలో కూర్చుండిపోయాడు నీరసంతో. నువ్వు జాగ్రత్త పడాల్సింది అన్నాడు మెల్లగా. ఇద్దరం తొందరపడ్డాం అందామే. ఇప్పుడెలా కంగారుగా అనేశాడు. తొందరగా పెళ్లి చేసుకుందాం అంది. పెళ్ళా? అదెలా కుదురుతుంది ఇప్పుడు? అమెరికా వెళ్ళి ఎంఎస్ చదువుకోవాలి. వీసా స్టాంపింగ్ కూడా అయిపోయింది. మా నాన్న కూడా నన్ను ఇక్కడి నుంచి అమెరికా పంపించేయాలని చూస్తున్నాడు. నీతో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు ఆయనకు తెలిసింది. నీకు దూరంగా ఉండమని నన్ను చాలాసార్లు హెచ్చరించాడు అన్నాడు. అంటే మీరు నాకు దూరంగా వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నారా? ఆమె పొర్లుకొస్తున్న దుఃఖంతో అంది. సావేరి, నువ్వు వేరు నేను వేరని ఎప్పుడూ అనుకోను. నువ్వు తప్పితే మరో అమ్మాయి నా జీవితంలోకి ఎప్పుడూ రాలేదు. అమెరికా నుండి తిరిగొచ్చాక నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. లేదు, నన్ను కూడా నీతో పాటు అమెరికా తీసుకువెళ్ళు అంది దీనంగా. నీకు తెలుసు కదా, అమెరికాలో ఎంఎస్ చేసి నిలదొక్కుకోవాలంటే ఖర్చుతో కూడిన పని. నీ చదువుకయ్యే ఖర్చు ఎవరు భరిస్తారు? నాతో నిన్ను తీసుకువెళ్తే మా నాన్న నాకు రూపాయి ఇవ్వడు. మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టొద్దని శాసిస్తాడు. నాన్నకు ఎదురు చెప్పలేను సావేరి అన్నాడు తలంచుకుని. మరి నా కడుపులో పెరుగుతున్న శిశువు సంగతో అడిగింది. అబార్షన్ చేయించుకో తేలిగ్గా అనేశాడు. మన ప్రేమకు చిహ్నం, మనిద్దరి అనురాగానికి చిరునామా అయిన పూర్తిగా రూపుదిద్దుకొని పసికందును చిదివేయాలా? ఏడ్చేసింది. ఆమెను ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. నీకు నాకు కుదరదు భీష్మ. నీ దారిని నువ్వు వెళ్ళు. నాతో మాట్లాడాలని నన్ను చూడాలని ప్రయత్నం చేయకు. నన్ను ఇక మర్చిపో అనేసి వెళ్ళిపోయింది కన్నీళ్లు తుడుచుకుంటూ. మళ్ళీ సావేరి కనిపించలేదు. తన కెరీర్ అత్యున్నతంగా మలుచుకునే ప్రయత్నంలో పడిపోయాడు. ఓ స్థాయికి వచ్చాక ఇండియా తిరిగొచ్చి సావేరిని పెళ్లి చేసుకోవచ్చని తలపోశాడు. 4 ఏళ్ల తర్వాత నాన్న ఫోన్ చేసి, ఇండియా తిరిగొచ్చేయి, నువ్వేం సంపాదించిన అవసరం లేదు, మనకున్నది చాలు.
4 తరాలకు సరిపడినంత ఉంది అన్నాడు. తను సావేరుని పెళ్లి చేసుకోవడానికి తండ్రి ఇష్టపడలేదు. 4 ఏళ్ల అమ్మాయిని ఎత్తుకుని మొన్న ఈ మధ్య రైల్వే స్టేషన్ దగ్గర కనిపించింది. పిల్ల తల్లిని పెళ్లి చేసుకుంటావా? నువ్వు పెళ్లి చేసుకుంటానంటే 100 మంది అందమైన అమ్మాయిలు నీ ముందు నిలబడతారు అనేశాడు నాన్న. నాన్న మీద కోపం ఎక్కువైంది. తన జీవితంలో వసంత శోభ లేకుండా చేశాడు. నాన్నతో కూడా మాట్లాడటం మానేశాడు. అప్పుడప్పుడు అమ్మతో మాట్లాడేవాడు. నాన్నను ఎదిరించే తత్వం చదువుకున్న తనకే కలగలేదు. ఇక అమ్మేం చేస్తుంది? తిట్టడమే కాదు, కొట్టడానికి కూడా సిద్ధపడతాడు నాన్న. అందుకే అమ్మ కనీసం సావేరిని కలిసే ప్రయత్నం చేయలేదు. అమెరికా వెళ్ళిన తొలినాళ్లలో స్నేహితుల ద్వారా తన ఫోన్ నెంబర్ను సావేరికి అందచేసి మాట్లాడమని ప్రాధేయపడ్డాడు. ఆమె నుండి సమాధానం లేదు. ఎన్నోసార్లు ఆమెకు ఫోన్ చేశాడు. నో రెస్పాన్స్. తన నుండి కాల్స్ రాకుండా బ్లాక్ చేసింది. అబార్షన్ చేయించుకో అన్న తన మాటలు ఆమెను బాధించాయి. తనను అసహించుకుంది. ఓ పిరికి పందన తను ప్రేమించింది అని బాధపడేదట తెలిసిన వాళ్ళ దగ్గర. ఆ తర్వాత ధైర్యంగా పాప పెంపకం, ఉద్యోగ బాధ్యతల్లో తలమునకలైపోయింది. అప్పట్లో ఆమె ప్రవర్తనను తట్టుకోలేకపోయాడు. తను బిగుసుకుపోయాడు. ఆమె ఎవరో తనకు తెలియదన్నట్లు. కారు యాక్సిడెంట్లో సావేరు చనిపోయిందన్న వార్త తెలిసింది. 1 నెల రోజులు పిచ్చివాడిలా తిరిగాడు అమెరికాలో. తన తరహా వ్యక్తులు అమెరికాలో చాలామంది ఉంటారు కాబట్టి ఎవరూ తనను ఎలా తిరిగినా పట్టించుకోలేదు. ఆ వార్త ఫోన్లో చెప్పింది నాన్నే. నాన్నలో కొంత మార్పు వచ్చింది. అనవసరంగా తాను కొడుకు జీవితంలో నిప్పులు పోశానని బాధపడటం మొదలైంది. ఆ తర్వాత నాన్న కూడా చనిపోయాడు. అంత్యక్రియలకు వచ్చాడు ఇండియాకు. సావేరి లేదు. ఇండియాలో ఎలా ఉండగలడు? తిరిగి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఒక్కసారి ఆమె కూతుర్ని చూడాలనిపించింది. ఆ పాపకు తండ్రి తనే. అదే ఆశ్చర్యంగా ఉంది. సావేరి గురించి పరితపించేవాడు కానీ ఆ పాప గురించి ఒక్కరోజు కూడా తలవలేదు. 3 నెలల పసిగుడ్డును చిదిమేయమని ఆనాడు ఆలోచన రహితంగా అనేశాడు. ఇప్పుడు ఆ పాపను చూడాలని అనుకుంటున్నాడు. ఎందుకు? సావేరికి తనకు మధ్య ఉన్న ప్రేమకు ప్రతిరూపం ఆ పాప. అంతరాంతరాలలో ఏదో తెలియని ఉద్వేగం ఆ పాప గుర్తుకు రాగానే కదిలింది. సావేరి పనిచేసిన ఆఫీస్కు వెళ్ళాడు. ఎప్పుడో 12 ఏళ్ల క్రిందట ఆ ఆఫీసులో పనిచేసిన వాళ్ళెవరూ ఇప్పుడు లేరు. అద్దెకుంటున్న ఇంటికి వెళ్ళాడు. సావేరి చనిపోగానే ఆ అమ్మాయి తండ్రి వచ్చి మనవరాలను తీసుకువెళ్ళాడని ఇంటి ఓనర్ చెప్పాడు. పాప పేరు సరయు అని చెప్పాడు. సరయు చదివిన స్కూల్కి వెళ్ళాడు. 6వ తరగతి చదివేటప్పుడు టీసీ తీసుకువెళ్లారనే విషయం చెప్పారు. ఎక్కడికి వెళ్ళారో తెలియదన్నారు. ఎంత ప్రయత్నించినా ఆ పాప తాత ఇంటి అడ్రస్ దొరకలేదు. ఏ ఊళ్ళో ఉంటున్నదో కూడా చెప్పలేకపోయారు. తల్లిని తీసుకుని అమెరికా తిరిగి వెళ్ళాడు. ఆమె అక్కడ ఉండలేకపోయింది. హైదరాబాద్లోనే ఉంటానంది. అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలు, కన్సల్టెన్సీలు పెట్టాడు. బాగా లాభాలు వచ్చాయి. తన కంపెనీ బ్రాంచీలు హైదరాబాద్లో పెట్టాడు. విసుగొచ్చేంత వరకు డాలర్ల పంట పండించాడు. వయసు మీద పడుతూ ఉండటంతో తల్లి ఇబ్బంది పడుతూ ఉండటం చూసి అమెరికా నుండి హైదరాబాద్ మకాం మార్చాడు. తన సాఫ్ట్వేర్ కంపెనీలోనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుకు సరయు అప్లై చేసుకుంది. అప్లికేషన్లో తల్లి పేరు సావేరి అని రాసింది. వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్లు అనిపించింది. సరయుని ఓసారి మీ అమ్మగారి ఫోటో చూపిస్తావా అని అడిగాడు. సావేరి ఫోటో చూపించింది. ఆ అమ్మాయి తన కూతురే. నిర్ధారణకు వచ్చినా అందరికీ చెప్పలేకపోయాడు. చెబితే పర్యవసానం ఎలా ఉంటుందో. తల్లిని కూతుర్ని ఇంతకాలం పట్టించుకొని వాడు ఎదుట నిలబడి నేను మీ నాన్నన తల్లి అని అంటే ఆ అమ్మాయి తనను చేదరించుకుంటుందేమో. మా అమ్మను ఎందుకు పెళ్లి చేసుకోలేదు? మీ కామోద్రేకానికి మా అమ్మ బాలైపోయింది. నేను కడుపున పడగానే నిర్దాక్షిణ్యంగా వదిలేసి అమెరికా వెళ్ళిపోయావు అని తప్పకుండా అంటుంది ఏ అభిమానవతి అయినా. తన ఆస్తిని చూసి భ్రమసి చుట్టూ తిరగదు. ఉద్యోగం మానేసి దూరంగా వెళ్ళిపోతుందేమో. కన్న కూతురు కళ్ళ ముందు రోజు కనిపిస్తూ ఉంది. ఆ తృప్తి చాలు. అమ్మకు సరయు నీ మనవరాలమ్మ అని చెప్పాలా వద్దా? అమ్మకు చెప్తే సరయును తన దగ్గరే ఉండమంటుంది. సరయుకు కోపం వచ్చి ప్రతిఘటిస్తే జీవిత చరమాంకంలో ఆమెకు ఎందుకు టెన్షన్? చెప్పకుండా ఉండటమే మంచిది. పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉండిపోయాడు భీష్మ. సరయు నుండి కాల్ వచ్చింది. ఈ సమయంలో ఫోన్ చేసిందేమిటో అనుకుంటూ సెల్ ఫోన్ చెవి దగ్గర ఉంచుకున్నాడు. థ్యాంక్స్ సార్ అంది సరయు. దేనికమ్మా? ఆ దుర్మార్గుడు నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. మీరు పోలీస్ ఆఫీసర్కు చెప్పడంతోనే వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అతన్ని అరెస్టు చేశారు.
వన్స్ అగైన్ థ్యాంక్స్ సార్ అంది. నన్ను సార్ సార్ అంటూ పిలవక తల్లి అన్నాడు. మరి ఏమని పిలవాలి సార్? మీ డాడీ ఎలా ఉంటాడో నీకు తెలీదు, ఎవరో కూడా తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదనుకో. మీ అమ్మకు అన్యాయం చేశాడు కాబట్టి అతని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నీ తండ్రి వయసుంది నాకు. నన్ను నీ తండ్రిలాగే భావించు. నీకు ఇష్టమైతే డాడీ అని పిలువు అన్నాడు ఉద్వేగంగా. డాడీ భోజనం చేశారా అడిగింది. పులకించిపోయాడు భీష్మ ఆ పిలుపుతో. ఆకలిగా అనిపించక చేయలేదు తల్లి. వంట మనిషి 2-3 రకాల కూరలు చేసి డైనింగ్ టేబుల్ మీద ఉంచింది. ఇప్పుడే తినేస్తానమ్మా, ఆకలి దంచేస్తుంది అన్నాడు సంతోషంతో. ఆఫీసులో కూడా డాడీ అని పిలవచ్చా? అక్కడ సార్ అని అంటాను సార్ అందామే. యు ఆర్ వెరీ ప్రూడెంట్, తెలివైన దానివి. నీ ఇష్టం, ఎలా పిలిచినా నాకు ఇష్టమే. నువ్వు మాట్లాడని రోజు నాకు కష్టంగా ఉంటుంది అన్నాడు. ఓకే, గుడ్ నైట్ డాడీ అని ఫోన్ ఆఫ్ చేసిందామె. మరి కొంతసేపు సరియు మాట్లాడితే బాగుండేదనుకున్నాడు భీష్మ. టోస్టెడ్ బ్రెడ్ స్లైసెస్, ఆమ్లెట్ ప్లేట్లో పెట్టి వర్షిత్కిచ్చింది సరయు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ అన్నమాట, నచ్చకపోయినా తినేయాలి అన్నాడు అతను. రేపు నీకు పెళ్ళయ్యాక మీ ఆవిడ నీకు నచ్చింది చేసి పెడుతుందిలే. రేపు బ్రేక్ఫాస్ట్ డ్యూటీ నీదే, మాకేం చేసి పెడతావో నేను చూస్తాను అందామే. ఇంట్లో వంట పని అందరూ షేర్ చేసుకుంటారు. ఓ రోజు నిఖిత్ చేస్తే మరొక రోజు ఆకాష్ చేస్తాడు. వర్షిత్కి కిచెన్ రూమ్లోకి వెళ్ళాలంటేనే ఎలర్జీ. అప్పుడప్పుడు అతను కూడా వంటింట్లోకి వెళ్ళి ఏదో ఒకటి వండక తప్పదు. ఎక్కువగా డిష్ వాషరు, వాషింగ్ మెషిన్ దగ్గర డ్యూటీ పడుతూ ఉంటుంది. మన పనులు మనం చేసుకోవాలి, అన్నిటికీ పని మనుషుల మీద ఆధారపడకూడదు. మనం చేసే వృత్తి గొప్పది. రోడ్డు మీద బజ్జీలు అమ్ముకునేవాడు వృత్తి తక్కువదని అనుకోకూడదు. చెత్త పనికిరానివి వేసుకునే డస్ట్బిన్ పట్టుకుని రోడ్డు మీదకు వెళ్ళి చెత్త రిక్షాలో వేయటానికి నామోషి పడకూడదు. ఇంట్లో పనమ్మాయి ఉన్నా. అలా మొదలుపెట్టింది డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి. మా అక్క తల్లి, ఈ విషయాలు మేడ మీద ఉన్న ధీరజకు చెప్పు. ఇంట్లో ఒక్క పని చేయడు, అన్నీ వాళ్ళ అమ్మగారే చేసుకుపోతుంది. పొరపాటున నువ్వు వాడి భార్యవైతే వాడికి ఇక తిప్పలే అన్నాడు ఆకాష్. ఏమిట్రా మన బావగారిని పట్టుకుని వాడు గీడు అంటున్నావు? మన చెల్లెమ్మకు కోపం వస్తుంది అన్నాడు వర్షిత్ వస్తున్న నవ్వును ఆపుకుంటూ. సరయు అతని చెవి మెలిపెట్టింది. పొరపాటున మన మాటలు ధీరజ్ వింటే ఎగతాళి చేస్తున్నానేమోనని బాధపడతాడు. మేమింకా ఫైనల్గా ఓ మాట అనుకోకముందే మీ పరాచకాలు ఎక్కువయ్యాయి అందామే. ఓ, ప్రిలిమినరీ, ప్రీ ఫైనలు, ఫైనల్ ఇలా ముచ్చటించుకుంటూ కాలక్షేపం చేస్తారా? నవ్వేశాడు వర్షిత్. ఇంతలో వర్షిత్ ఫోన్ మోగింది. నీ అన్నోన్ గోల్డ్ ఫ్రెండ్ అనుకుంటాను, కొంచెం పక్కకు వెళ్ళి మాట్లాడుకో. ఆ అమ్మాయి మాటలు మాకు వినిపిస్తాయి అంది సరయు. మాకు సీక్రెట్స్ ఏముంటాయి? ఆ అమ్మాయి ఎవరో తెలీదు, ఎక్కడుంటుందో తెలీదు, ఎందుకు ఫోన్ చేస్తుందో తెలీదు. కానీ నా గురించిన వివరాలన్నీ తెలుసు. నాతో మాట్లాడిందే ఆ అమ్మాయికి తోచదు అన్నాడు అతను టిఫిన్ ప్లేట్ పక్కన పెట్టి లేచి నిలబడి. ఇది అబద్ధం. నీకే ఆ అమ్మాయితో మాట్లాడిందే తోచదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు. ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే 4-5 సార్లు నేను గమనించానులే అంది సరయు. ఇంటి ముందున్న పూల మొక్కల దగ్గరికి వెళ్ళి కాల్ చేశాడు. అప్పటికే కాల్ ఆగిపోతే. గుడ్ మార్నింగ్ అన్నాడు అతను. నిన్న 4-5 సార్లు ఫోన్ చేశాను, నీ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు అంది. నిన్నంతా ఆఫీస్ వర్క్తో బిజీగా ఉండిపోయాను చెప్పాడు. అంత అబద్ధం. నిన్న నువ్వు ఆఫీస్కు రాలేదు, డుమ్మా కొట్టి క్రికెట్ మ్యాచ్ చూడటానికి స్టేడియంకు వెళ్ళావు అందామె. సారీ, అబద్ధం చెప్పాను. అయినా నువ్వెవరివి, నేను ఎక్కడికి వెళ్ళింది, ఏం చేస్తున్నది ఆరా తీయటానికి అన్నాడు. నీ నీడనే నేను వీడని నీడను నేనే అంటూ కూని రాగం తీసింది. నిన్ను చూడాలనుంది అన్నాడు. అయితే మా ఇంటికి వచ్చేయి, తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అందామె. అడ్రస్ చెప్పు. అబ్బో ఆశ, నువ్వే తెలుసుకోవాలి అంది. ఎలా? మెదడుకు పదును పెట్టు, కొన్ని క్లూస్ దొరుకుతాయి. మొదట చాటింగ్ చేశావు, ఆ తర్వాత ఫోన్లో మాట్లాడుతున్నావు. ఏదో ఒక రోజున నువ్వే ఇంటికి వచ్చి సరదాగా కబుర్లు చెప్తావు. నేనెవరినో కనుక్కుంటే నీకు ప్రెజెంట్ ఇస్తాను అందామే. ఏంటి, క్యాడ్బరీస్ చాక్లెటా? చిన్నపిల్లాడి మనస్తత్వం నీది. నీకు గిఫ్టుగా ఎవ్వరూ ఇవ్వంది నేనిస్తాను అంది పెద్దగా నవ్వుతూ. కోమలి, పిచ్చివాణ్ణి చేస్తున్నావు నీ నవ్వుతో అన్నాడు అతను. అమ్మ వచ్చింది హాస్పిటల్ నుండి, నీతో సాయంత్రం మాట్లాడతాను. ఫోన్ కట్ చేసింది కోమలి.
హైదరాబాదులో సోనోరెంట్ టెక్నాలజీ సంస్థ పెట్టి అప్పటికి 10 ఏళ్ళయింది. ఆ సందర్భంలో గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు ఆ సంస్థలో పనిచేసే స్టాఫ్ మెంబర్లతో. 2-3 భీష్మ గారిని పొగుడుతూ మాట్లాడారు. ఆ పొగడ్తలో నచ్చక కుర్చీలో అశాంతిగా కదిలాడు భీష్మ. అది గమనించింది సరయు. లేచి నిలబడి భీష్మ గారి గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. భీష్మ గారితో మాట్లాడటమే ఎడ్యుకేషన్ అని మనం అనుకుంటే ఇబ్బంది లేదు, కానీ ఆయన ముందు ఆ మాట అనకూడదు. పొగడ్తలు ఇష్టం ఉండవు. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో గురించి మీకు తెలుసుననుకుంటాను. గొప్ప శిల్పి కూడా. వెరీ లవింగ్ పర్సన్. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కోపం వచ్చేది కాదు. కానీ ఎవరన్నా మీ పెయింటింగ్ భావం ఏమిటో తెలియక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నామనంటే కోపం వచ్చేది. నక్షత్రాలు ఆకాశంలో మిణుకు మిణుకుమంటూ అందంగా కనిపిస్తున్నాయి. వాటి అర్థం ఏంటని ఎవరైనా అడిగారా? గులాబీ పువ్వు అందంగా ఎందుకుంది అని అడిగారా? పక్షి గాలిలో ఎందుకు ఎగురుతుంది? సూర్యోదయ సూర్యాస్తమయాలు ఎందుకు అలా ఉన్నాయని అడిగారా? నా పెయింటింగ్స్ అర్థం ఏమిటో చెప్పమని నా వెంట ఎందుకు పడుతున్నారు అని మొహం చిట్లించుకునేవాడు. 9-10 జీవితంలో దాదాపు 80 ఏళ్ళు చిత్రకళకే అంకితమయ్యాడు. పొగడ్తలను ఇష్టపడేవాడు కాదు. అతి సామాన్యులుడా ఉండటానికి ఇష్టపడేవాడు. మనకు భీష్మ గారికి మధ్య ఉన్న బంధం ఎంప్లాయీలాగా కాదు. ఆయన తండ్రి, మనం వారి బిడ్డలం. వారి పక్కన ఉన్నప్పుడు మన భవిష్యత్తు పదిలం అంటూ ముగించింది. అందరూ చప్పట్లు కొట్టారు. చివరిగా భీష్మ స్పందన మొదలైంది. కంప్యూటర్ గ్రాడ్యుయేట్గా మొదలైంది నా ప్రయాణం ఐటీ రంగంలో. యూఎస్లో ఎంఎస్ చేసి కొన్ని సంవత్సరాలు పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో పనిచేశాను. ఎన్నో స్టార్టప్ కంపెనీలకు మెంటర్గా పనిచేశా. ఎన్నో దేశాల్లో తిరిగాను. ఎంతోమంది అనుభవజ్ఞుల్ని కలిశాను. నా ప్రయాణం డాలర్ల వేటలో అలసిపోయాను. మరో అధ్యాయం మొదలైంది జీవితంలో. నేను కోల్పోయింది ఏమిటో తెలుసుకున్నాను. ఎంత సంపాదించినా పోగొట్టుకున్న వారిని తిరిగి తెచ్చుకోలేను. మనల్ని ప్రేమించిన వాళ్ళని పోగొట్టుకోకూడదు. వారు మనపై ఉంచిన నమ్మకాన్ని చెడగొట్టకూడదు. ఈచ్ మూమెంట్ ఈజ్ ప్రెషియస్. ఆకాశంలో మిలియన్స్ నక్షత్రాలు ఉన్నాయి. వాటి ముందు నువ్వు చాలా చిన్న రేణువువి. కానీ నీలో ఉన్న ప్రెషియస్ థింగ్ ఏమిటంటే నీలో ప్రాణం ఉంది, స్పందించే గుణం ఉంది. బీ గుడ్ అండ్ డూ గుడ్. అంతకంటే ఇంకేం చెప్పగలను పెద్దవాడిగా. సరయు మాటలు ఆనందాన్ని కలిగించాయి. ఆమె అన్నట్లు మీరంతా నా బిడ్డలే. మీకు ఏ సమస్య వచ్చినా నాకు చెప్పండి. ఆ సమస్య నుంచి బయటపడటానికి నేను శాయశక్తులా కృషి చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ అంటూ తన స్పీచ్ ముగించాడు భీష్మ. అందరికీ డిన్నర్ సర్వ్ చేసే ఏర్పాట్లలో ఉండిపోయింది సరయు. కోమలితో రోజు ఫోన్లో మాట్లాడటమే కానీ చూసే అవకాశం కలగలేదు. ఊహల్లో కలల్లో ఆ అమ్మాయి కనిపిస్తూ ఉంది వర్షిత్కి. తన గురించి ఆ అమ్మాయికి బాగా తెలుసు, కానీ ఆ అమ్మాయి ఎవరో తనకు తెలియదు. విచిత్రంగా ఉంది. ఆఫీసులో పనిచేసే అమ్మాయిల్లో ఎవరైనా తనను ఆట పట్టిస్తున్నారా? వాళ్ళంతా పెళ్ళైన వాళ్ళు, డిగ్నిఫైడ్గా మాట్లాడతారు. చిలిపితనం మచ్చుకైనా వాళ్లలో కనిపించదు. కదిలిస్తే మొగుడి గురించో పిల్లల గురించో గంటల కొద్దీ మాట్లాడతారు. తను ఉండే ఇంటికి చుట్టుపక్కల ఉన్న కుటుంబాలకు చెందిన అమ్మాయ. వాళ్ళ పిల్లలు అమెరికాలోనో కెనడాలోనో ఉద్యోగాలు చేసేవాళ్ళు. ఓ రోజు ఆ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు ఆలయం గంటలు వినిపించాయి. టీ స్టాల్ సావిత్రమ్మ వాళ్ళ ఇల్లు మహంకాళి ఆలయం పక్కన అని చెప్పింది. సావిత్రి కూతురు షాపింగ్ మాల్లో ఉద్యోగంలో చేరకముందు టీ స్టాల్ దగ్గర కనిపించేది. చురుకైన అమ్మాయి, డిగ్రీ వరకు చదివింది. సాయంత్రం వెలుగుల్లో మెరిసిపోతూ కనిపించేది. తేనె రంగులో శరీర ఛాయ. పక్కన నిలబడితే చాలు అడవి సంపెంగ వాసనలు వచ్చేవి ఆ అమ్మాయి దగ్గర నుంచి. తన వైపే తదేకంగా చూస్తూ ఉండేది. ఎవరి లవ్ బుక్లో ఇంతవరకు తన పేరు నమోదు కాలేదు. ఎవరూ తనను పట్టించుకోలేదు. తను ఇంతవరకు ఎవరికి వలపు సంఖ్యలు వేయలేదు. ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవటంతో పని పాటలు లేనివాడు, తీరిగ్గా కూర్చునేవాడు, ప్రేమ పల్లెవి అందుకుంటాడు, తనకెందుకు వలప ముచ్చట్లు అనుకునేవాడు. తనతో ఫోన్లో మాట్లాడే అమ్మాయి సావిత్రి కూతురా? ఆమెను అడిగిన కూతురి పేరు చెప్పలేదు. టీ స్టాల్ దగ్గర అప్పుడప్పుడు కనిపించే ఆ అమ్మాయేనా? ఆ అమ్మాయి తనంటే ఇష్టపడుతోందా? ముందు ఆ అమ్మాయితో మాట్లాడితే ముసుగు తొలగిపోతుంది. సావిత్రమ్మ ఇంటికి బయలుదేరాడు వర్షిత్ ఆలస్యం చేయకుండా. మహంకాళి ఆలయం పక్కన 150 గజాలలో చిన్న పొదరిల్లులాగా ఉంది వాళ్ళ ఇల్లు. ఇంటి ముందున్న కొద్ది స్థలంలోనే రకరకాల పూల మొక్కలు గాలికి తలలూపుతూ కనిపించాయి. వాకిలి దగ్గర నిలబడి పిలిచినా సమాధానం లేదు. తలుపు నెట్టి లోపలికి అడుగుపెట్టాడు.
పెరట్లో తూమిన గిన్నెల్ని 2 చేతుల్లో పట్టుకుని మధ్య హాల్లోకి వచ్చిన అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయే సావిత్రి కూతురు. చీర చెంగులు బొడ్లో దూపుకోవటంతో కాలి పిక్కలు కవ్విస్తూ కనిపించాయి. పిల్ల తెమ్మెరలా ఆమె చూపులు అతన్ని తాకాయి. ఏదో ప్రకంపన మొదలైంది అతని హృదయంలో. ఓ మీరా, కూర్చోండి, 2 నిమిషాల్లో మొహం కడుక్కుని వస్తాను అనేసి మళ్ళీ పెరట్లోకి వెళ్ళింది. టేబుల్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. పుస్తకాలు దొంతరలా పేర్చున్నాయి ఆ టేబుల్ మీద. ఓ పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు. రొమాంటిక్ నవల అది. ఆ నవల చివరి 2 పేజీలు చిరుగున్నాయి. 98 పేజీలే ఉన్నాయి. ఆ అమ్మాయి చెప్పిన 100 పేజీల నవల సంగతి గుర్తుకొచ్చింది. మొదటి పేజీలో కోమలి సంతకం కనిపించింది. మొహం కడుక్కుని బట్టలు మార్చుకుని ఎదురుగా వచ్చి నిలబడింది. సంధ్యా సమయానికి తగ్గట్టు గోధుమ రంగు చీరలో మనోహరంగా కనిపించింది కోమలి. చిరిగిన చివరి పేజీ నవల ఆమెకు చూపిస్తూ, ఈ నవల్లో హీరో హీరోయిన్ కలుసుకుంటారు. హీరో ఫోన్ చేస్తాడు. హీరోయిన్ ఫోన్లో రింగ్ టోన్ వినిపిస్తూ ఉంటుంది అన్నాడు అతను. జేబులోని ఫోన్ తీసి కోమల నెంబర్ నొక్కాడు. టీవీ దగ్గర పెట్టిన సెల్ ఫోన్లో రింగ్ వచ్చింది. నీకే కాల్ వచ్చింది, ఎవరో మాట్లాడుతున్నారు, ముందు ఆ కాల్ అటెండ్ అవ్వు అన్నాడు నవ్వుతూ. తొందరం లేదు, తర్వాత మాట్లాడతాను అందామే. అర్జెంట్ కాల్ కావచ్చేమో కదా అన్నాడు అతను. తల ఉంచుకుని నిలబడింది కోమలి. ఆమె దగ్గరకు వెళ్ళాడు. తల ఉంచుకోవలసిన తప్పేం చేశావు? నీకు నచ్చిన అబ్బాయితో చాటింగ్ చేశావు, మనసు విప్పి ఫోన్లో మాట్లాడావు. ఆ అబ్బాయికి నువ్వు నచ్చావు అన్నాడు మరింత దగ్గరకొస్తూ. కోమలి మనసు ఏమిటో తెలుసుకోకుండా ఏమిటా తొందర అంది వస్తున్న నవ్వును ఆపుకుంటూ. గిఫ్ట్గా ఎవరూ ఇవ్వనిది నువ్వు ఇస్తానన్నావుగా, ఏది ఆ గిఫ్ట్? ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ అడిగాడు. అతని పెదాలపై వెచ్చటి ముద్ర వేసింది తన పెదాలతో. డీలోకే కాలేదు, మరొకసారి అన్నాడు అతను మరింత దగ్గరగా జరిగి. ఆమె మరో తీయటి ముద్దు ఇచ్చింది. 2 లేక 3 పిల్లలు చాలు అన్నారు ఫ్యామిలీ ప్లానింగ్ వాళ్ళు. 3వ ముద్దు ప్లీజ్ అన్నాడు అతను. హమ్దో హమారేదో 2 ముద్దులు ఇచ్చేశాను, ఇంకేం బాకీ లేను అందామె చిలిపిగా. హమ్ దోనం ఏక్ హమారే ఏక్, ఒక్క అమ్మాయి చాలు మనకి అన్నాడు ఆమెను అల్లుకుపోతూ. ఆగండి ఆగండి చార్టెడ్ అకౌంటెంట్ బాబు, స్పీడ్ తగ్గించండి. మనిద్దరం ఒక్కటి కావటానికి మా అమ్మ నాన్నలు మీ వాళ్ళు ఒప్పుకోవాలి కదా. అతనికి కొంచెం దూరంగా జరిగింది. నాకు మా వాళ్ళు ఎవరూ లేరు. నిఖిత్, ఆకాష్, సరయు, వాళ్ళు 3 మా పుట్టింటి వాళ్ళు. వాళ్ళు ఒప్పుకున్నాకే మన తొలి రాత్రి ప్లాన్ చేసుకుందాం అన్నాడు. ప్లాన్ ఏం చేసుకోవద్దు, శోభనం రాత్రి సహజంగా జరిగిపోవాలి. ఆ తర్వాత ప్రతి రాత్రి వసంతరాత్రే అంది. ఇంటి ముందు ఆటో ఆగిన శబ్దం వినిపించింది. 2 దూరంగా జరిగిపోయారు. పసిబిడ్డనెత్తుకుని ఇంట్లోకి వచ్చింది సావిత్రి. ఆమె వెనకే కొడుకు కోడలు చేతిలో సంచులతో వచ్చారు లోపలికి. కోమలితో మాట్లాడుతున్న వర్షిత్తును చూసి, నీ చల్లని చేతులతో మా కోడల డెలివరీకి డబ్బు సర్దావు, పండంటి మనవరాలను ఎత్తుకుని సంతోషంగా ఇంట్లోకి వచ్చాము. త్వరలోనే నీ బాకీ తీర్చేస్తాం బాబు అంది సావిత్రి. మనం బాకీ తీర్చకుండా ఎక్కడికన్నా వెళ్ళిపోతామేమోనని ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు వర్షిత్ సారు అంది కోమలి. ఇంట్లోకి రాగానే మీ అమ్మాయి నా బాకీ తీర్చేసింది, ఇక మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు వర్షిత్ కోమలి వైపు కొంటిగా చూస్తూ. అంత డబ్బు నీ దగ్గర ఎక్కడిది? మొదటి నెల జీతం కూడా అందుకోలేదని చెప్పావు కూతుర్ని అడిగింది. ఆ వివరాలనే తర్వాత చెబుతాము, మేమిద్దరం బయటికి వెళ్ళి పాపకు ఉయ్యాల కొనుక్కొని వస్తాం అన్నాడు వర్షిత్ కోమలి చేయి పట్టుకుని బయటకు వెళ్తూ. బయటకు నడుస్తున్న వాళ్ళిద్దరినీ అయోమయంగా చూస్తూ ఉండిపోయింది సావిత్రి. మీ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రేమిస్తూ ఉంది. ఆ విషయం చాలాసార్లు నాకు చెప్పింది. టీ స్టాల్ దగ్గర అతను కూర్చుని ఉన్నప్పుడు నాకు చూపించింది. ఆ అబ్బాయి కూడా ఇష్టపడుతూ ఉన్నాడు కాబోలు. అందుకే కోమలను వెతుక్కుంటూ మన ఇంటికి వచ్చాడు అంది సావిత్రి కోడలు. మనవరాల్ని ముద్దులు పెట్టుకుంటూ, ఈ బుల్లి పాప ఇంట్లోకి వచ్చిన వేళ విశేషం, తియ్యటి కబుర్లు వింటున్నాం అంది సావిత్రి. 6వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.